స్వామి గారు ఆశీర్వాదం ఇచ్చారు. అలాగే ఇప్పుడు స్వామి వారు మాట్లాడబోతున్నారు. జై శ్రీమన్నారాయణ. శతమానం భవతి ఒక వేదనాదాన్ని విన్నట్టుగా ఉంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇది మనకి పెద్దలు నేర్పినటువంటి సంస్కారం. తల్లిని ప్రేమించలేనివాడు, తాను జన్మించినటువంటి దేశాన్ని ప్రేమించలేనివాడు లోకంలో ఉండడానికి అనర్హుడు అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈనాడు మనం సమాజాన్ని చూస్తూ ఉంటే ఏదో సాధిద్దాము అని ఇతర దేశాలకు వెళుతూ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావాలి అని అనిపించని స్థితిలో, రావాలనుకున్నా రాలేని స్థితిలో ఉన్నారు మన పిల్లలంతా. వాళ్ళలో ఉండేటువంటి ఆ మనోభావాలని, రావాలనుకున్నా రాలేని వాళ్ళలో ఉండేటువంటి ఆ మానసికమైనటువంటి దుఃఖాన్ని లోకానికి చూపించాలి అని, రావాలని అనిపించని వాళ్ళ యొక్క ఆ చెడు భావనని లోకానికి చూపించాలి అని తీసుంటారు ఈ శతమానం భవతి అనే సినిమాని. ఎందుకంటే శతమానం భవతి సక్సెస్ మీట్ మాట్లాడాలి అని మా డాక్టర్ రవీందర్ రెడ్డి గారు చెప్పగానే, అయితే మరి దాంట్లో ఏం చెప్పారో తెలియాలా వద్దా? కనుక సరే మన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, అమెరికా వెళ్ళిన వాళ్ళు అమ్మని నాన్నని మరిచిపోయి అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే చాలు మన వాళ్ళు సుఖంగా ఉంటారు అనుకుంటూ అక్కడే వాళ్ళు వాళ్ళ పిల్లలతో సుఖంగా ఉండే రోజులు ఇవి, ఉంటున్న రోజులు ఇవి. కానీ పిల్లలు పంపించే ధనం కానీ, పిల్లలు పంపించేటువంటి చాక్లెట్స్ గిఫ్ట్స్ కానీ ఇవి కాదు నిజంగా తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగించేది అని చెప్పే ప్రయత్నమే శతమానం భవతి సినిమా. అందుకోసం ఇందాక దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, నిజానికి స్వామీజీలు ఇట్లాంటి వాటికి రారేమో అని అనుకున్నామని. కానీ మంచి ఎక్కడున్నా ప్రోత్సహించడం ప్రతి వ్యక్తికి అది కర్తవ్యము అని మా గురువుగారు ఎప్పుడూ చెప్తుంటారు, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారు. కనుక మంచి మెసేజ్ని లోకానికి అందించడానికి చేసే ప్రయత్నాన్ని ప్రోత్సహించడం, మేము కూడా సన్యాసులం ఇప్పుడు, కానీ ఒకప్పుడు ఒక తల్లిదండ్రులు ఈ శరీరాన్ని ఇట్లా ఈ జీవితాన్ని గడపడానికి ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా మేము కృతజ్ఞతలం. అందుకోసమే తల్లిదండ్రుల పట్ల ఎలా మన జీవనం సాగించాలి, వారి పట్ల మనం ఎట్లా ఆలోచించాలి అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి చిన్న ప్రయత్నం అని అనుకుంటున్నారు. కానీ లోకంలో ఉండే ప్రతి వ్యక్తి చూడాల్సినటువంటి సినిమా, లోకంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి విషయాన్ని ఈనాడు ఒక మీడియా ద్వారా సమాజానికి అందించే ప్రయత్నం చేశారు. దిల్ ఉన్నవాడు మా రాజు అని చెప్పుకునేట్టుగా దిల్ రాజు గారు. అయితే ఇతివృత్తం అమెరికాలో ఉన్న వాళ్ళ గురించే. కనీసం వాళ్ళన్నా అక్కడి నుంచి డాలర్స్ని డబ్బుగా చేసి పంపిస్తున్నారు. కానీ ఇక్కడే తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండేటువంటి సంతానం సమాజంలో ఉన్నారు. వాళ్ళు దూరంగా ఉండి రాలేని స్థితి, లేదా అక్కడ ఉండేటువంటి స్థితిలో వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి రాలేని స్థితిలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళను తప్పు పెడుతూ మనం మాట్లాడుకోవడం కంటే ఇక్కడుండి తల్లిదండ్రుల్ని దూరంగా పెట్టి ఇక్కడుండి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లోకి చేర్చే వాళ్ళకి కూడా ఇది ఒక కనువిప్పు కావాలి అని తీసినటువంటి సినిమా. ఇలాగ చెప్పారు దిల్ రాజు గారు, 3,30,000 రూపాయలు మొట్టమొదటి ఓ సినిమా తీయడానికి వారు పెట్టినటువంటి పెట్టుబడి. ఆనాడు 33 కోట్ల మంది దేవతలు ఆశీర్వదించారేమో, ఈనాటికి శతమానం భవతి
అని అందరూ ఆశీర్వదించేటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఉన్నదాన్ని వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కలిగించారనేటువంటి ఒక కృతజ్ఞత చేత వారిని ఈనాడు ఆరాధించుకోవాలి, తల్లిదండ్రులను పూజించాలి అని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించుకోవడం నిజంగా అదొక ఈ సినిమా ఇండస్ట్రీకే గర్వకారణం. అయితే చెప్పేదొకటి చేసేదొకటి చాలామంది మన సమాజంలో చూస్తుంటాం. కానీ దిల్ రాజు గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఏదైనా చెప్పాలనుకుంటే ముందు మేం చేస్తున్నామా లేదా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాతనే చేస్తున్నామని అనిపించినప్పుడే వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇది మేము ఇండస్ట్రీ విషయంలో మాట్లాడటం లేదు. వారు పుట్టిన ఊరు మాపల్లె, దానికి ముందే పేరుందో మాకు తెలియదు, కానీ ఇది మాపల్లె అని అక్కడ ఉండేటువంటి ఆ ఊరిని బాగు చెయ్యాలి అనుకొని అక్కడి నుంచి రాగానే మన ఊరిని మర్చిపోయే స్థితి సమాజంలో మనం చూస్తున్నాం. దేశం నుంచి పోగానే మర్చిపోయే వాళ్ళు అక్కడ చేరుంటే, పల్లెటూరు నుంచి రాగానే పట్టణాల్లోకి చేరగానే పల్లెటూరు గురించి పట్టించుకునే వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. కానీ మా పల్లె మాకు జన్మనిచ్చిన ఆ స్థానం ఎప్పుడూ బాగుండాలి అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి మనసులు ఉండే వాళ్ళే, కానీ దాన్ని పంచుకునే ఆలోచన లేని వాళ్ళు కనుక వాళ్ళని కూడా మంచిగా మార్చాలి, సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా దాన్ని తీర్చిదిద్దాలి, ఆచరణలో చూపించాలి అని అక్కడ ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి అందరినీ దాంట్లోకి చేర్చి, విశేషమంటే ఆ ఆలయానికి ముస్లిమ్స్ కూడా వస్తుంటారు. ఈనాడు స్వర్ణప్రాసన అని ఒక కార్యక్రమాన్ని ఆరంభించారు అక్కడ. అంటే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 16 ఏళ్ల వరకు ఉండేవాళ్ళు ఆరోగ్యం బాగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు బాగుంటే ఆనందించేది తల్లిదండ్రులు. పిల్లవాడికి ఏ రకమైనటువంటి జబ్బు చేసినా ముందుగా దుఃఖపడేది తల్లిదండ్రులే కనుక తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి అని, పిల్లలకు ఆరోగ్యం కలిగించాలి అని స్వర్ణప్రాసన అని ఒక ఔషధాన్ని, స్వర్ణభస్వంతో మూలికలతో కలిపినటువంటి ఔషధాన్ని శ్రీ 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 చినజీర స్వామివారి అనుగ్రహంతో, శ్రీమాన్ డాక్టర్ రవీందర్ గారి సహకారంతో ఈనాడు సుమారు ఆ పుష్యమి నక్షత్రం రోజు ఆ మందును చిన్నపిల్లలకి ఇస్తారు. సుమారు 25,000 మందికి పైగా పిల్లలని వాళ్ళ తల్లిదండ్రుల అక్కడికి ఈనాడు చేర్చగలుగుతున్నారంటే మందులో ఉండే గొప్పతనం కాదు, ఇచ్చే మనిషిలో ఆ మనసులో ఉండేటువంటి ఆ ఉదారమైనటువంటి ప్రేమ, ఆ తత్వాన్ని బట్టి అక్కడికి అందరూ చేరగలుగుతున్నారు. అందరూ డాక్టర్లే లోకంలో, అందరూ ఇచ్చేది అదే మందు అయి ఉండొచ్చు, కానీ అందరి దగ్గరికి పేషెంట్స్ వెళ్ళరు. తనకు నచ్చిన వాడెవడో మందు మీద కాదు విశ్వాసం, ఇచ్చే డాక్టర్ మీద ఆ విశ్వాసంతో అక్కడికి చేరుకుంటారు. ఈనాడు వాళ్ళు డాక్టర్లు కాకపోయినా భగవంతుడి మీద ఉండేటువంటి ఒక విశ్వాసం, ఆయన సన్నిధిలో ఇచ్చే ఈ ఔషధం అందరికీ మంచి సంస్కారాన్ని కలిగించాలి, మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి. వాళ్ళు కూడా వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతాన్ని మర్చిపోకుండా, వాళ్ళ తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా వాళ్ళ జీవనం సంస్కారవంతంగా సాగాలి అని ఔషధం అట్లా పనిచేయాలని కోరుకుంటున్నారు. ఆరోగ్యం అంటే శరీరం బలంగా ఉండడం కాదు, మనస్సు మంచిగా ఉండడము అని గుర్తించి పెద్దల ద్వారా ఆ కార్యక్రమాన్ని ఈనాటికి జరిపిస్తున్నారు. సుమారు 25,000 మంది ఆ చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళంతా ఈనాడు అక్కడ ఆ ఔషధాన్ని స్వీకరించడానికి వస్తున్నారంటే 2 కారణాలు. అక్కడ దైవం ఉండడం, దైవాన్ని మనసులో నింపుకొని ఆ మంచి మనసును కలిగిన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని అక్కడ దిల్ రాజు గారు వాళ్ళ కుటుంబం అక్కడ దాన్ని జరిపించడం. ఆచరణ ముఖ్యం, చెప్పడం కాదు. అందుకే వాళ్ళు వాళ్ళ ఊరిని, వాళ్ళ ప్రాంతాన్ని దాన్ని మంచిగా మారుస్తూ, నిజానికి సినిమా ఏదో మళ్ళీ ఈ ఊళ్ళోనే ఇక్కడిక్కడే చెప్తే మనకి పెద్దగా అర్థం కాదని, అమెరికా గురించి అందరికీ తెలుసు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారో మనకు తెలుసు కనుక నిజానికి చిత్రంలో కథ అని అమెరికా నేపథ్యంలో చూపించారు. కానీ ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రతి వ్యక్తి తను పుట్టిన దగ్గర నుంచి పైకి ఎదగడానికి ఇంకెక్కడికో వచ్చినా, లేదు తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చినా, ఈ ప్రాంతంలో ఉన్న వాడు తల్లిదండ్రుల పట్ల, తను పుట్టినటువంటి ప్రాంతం పట్ల
ఎట్లా ఉండాలో చెప్పడం కోసం తీసుంటారు అని అనుకుంటా ఈ సినిమా. అందుకే అందరూ పెద్దల దగ్గర నుంచి స్వామీజీల దాకా కూడా ఈ చిత్రాన్ని కాదు, చిత్రంలో ఉండేటువంటి విషయాన్ని దాన్ని గుర్తించి దాన్ని మళ్ళీ సమాజానికి అందించే ప్రయత్నంలో ఆశీర్వదించడానికి ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరూ ఆ రకంగా ప్రోత్సహించడం కోసం ఇక్కడికి చేరుకున్నారు. కారణం మీలో కూడా ఆ రకమైనటువంటి మంచి మనస్సు ఉండడం చేత ఇక్కడికి రాగలిగారు అని మేము భావిస్తాం. చిత్రాన్ని తీసినటువంటి వాళ్ళ కుటుంబంలో సభ్యులకు కావచ్చు, చిత్రంలో నటించినటువంటి నటీనటులకు కావచ్చు, లేదా ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరినీ కావచ్చు, భగవంతుడు శతమానం భవతి అని ఆయన తన అనుగ్రహాన్ని అందించుగాక అని అందరికీ శ్రీ 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 చిన్నజీయస్వామి వారి మంగళాశాసనాన్ని అందజేస్తూ, అంతేకాకుండా ఈనాడు ఇందాక అమ్మాయి చెప్పినట్టుగా దిల్ రాజు గారి తల్లిదండ్రులు మా అందరికీ తల్లిదండ్రులు అని ఆ మాట ఎంతో చక్కని మాట. కానీ వాళ్ళు తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటున్నారో మిగతా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులను అట్లా చూసుకునేట్టుగా వాళ్ళకి ఆ మంచి మనస్సు భగవంతుడు ఇవ్వాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.